ఓం శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణుః పితామహః సంసారవైద్యः సర్వజ్ఞः పరమాత్మేతి ముఖ్యతః. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాశివరాత్రి అంటే ప్రముఖమైనటువంటి ఒక పండగ అని అందరికీ తెలుసు. కానీ మహాశివరాత్రి నాడు ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. మహాశివరాత్రి అంటే జాగారం చేయడం అని తెలుసు, మహాశివరాత్రి అంటే ఉపవాసం ఉండాలని తెలుసు, మహాశివరాత్రి అంటే శివుడికి అభిషేకం చేయాలని తెలుసు. కానీ ఈ మహాశివరాత్రి గొప్పతనం కొంతమందికి తెలియదు. దాని గురించి ఒక చిన్న విశ్లేషణ చెప్తాను. మహాశివరాత్రి అనేటువంటిది రాత్రి శబ్దంతో ఉంటుంది. రాత్రి అనేటువంటిది దేనికోసము? రాత్రి అంటే ఆ రాత్రి నాడు ఉద్భవించినటువంటి లింగానికి సంబంధించినటువంటిది. అంటే ఆ రాత్రి ఉద్భవించినటువంటి లింగము బ్రహ్మాండాల అన్నిటినీ కూడా ఆక్రమించుకుని ఉన్నటువంటి లింగం గురించి. సాధారణంగా లింగమేంటి, శివుడేంటి, రెండిటికి భేదమేంటి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ముందుగా లింగోద్భవ కాలము అనేటువంటి దాని గురించి స్పష్టంగా చెప్తాను. లింగోద్భవ కాలం 11:21 నుంచి 12:21 దాకా లింగోద్భవ కాల సమయం. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకస్య అధోభాగములన్నీ కూడా ఆ బ్రహ్మాండేశ్వరుడైనటువంటి, అంటే ఆ సర్వేశ్వరుడైనటువంటి శివుడు నిండిపోయి ఉంటాడు. నిండిపోయి ఉండడము అనేటువంటి దాన్ని నిదర్శనంగా మనం శివరాత్రి జరుపుకుంటున్నాం. శివుడు ఎలా నిండిపోయి ఉన్నాడు అనేటువంటి దాన్ని బ్రహ్మ విష్ణువులే కనిపెట్టలేకపోయారు. సమస్త లోకాలు అన్నీ కూడా నిండిపోయినటువంటి ఒక స్థాణువు, అంటే ఒక స్తంభాకారంలో ఉన్నటువంటిది ఉద్భవించింది. దానికన్నా ముందు అసలు ఏమైనా ఉందా అంటే ఆ అండాండ పిండాండ బ్రహ్మాండములన్నిటినీ కూడా ఈ శివపార్వతులు ఇరువురు కూడా సృష్టించి వాటిని సంరక్షించడం కోసం ఒకటి స్థితి కారణం, మరొకటి వాటిని సృష్టి కారణమైనటువంటి బ్రహ్మగారిని, ఇటు విష్ణువుని కూడా సృజించిన తర్వాత ఒకరికన్నా ఒకరు వారు చేసేటువంటి పనిలో నిమగ్నమై ఒకానొక సమయంలో వారి ఇరువురు కూడా తటస్థించినప్పుడు నీకన్నా నేను గొప్ప, నీకన్నా నేను గొప్ప అని వారి ఇరువురు కూడా అనుకుంటున్నారట. ఎందుకంటే వారిని సృష్టించింది ఎవరో వారికి అప్పటిదాకా తెలియదు. అంటే వారు సృష్టించిన దగ్గర నుంచి కూడా వారు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మాత్రమే నిమగ్నమైపోయి ఉన్నారు. అటువంటి వారు సృష్టికర్త సృష్టిని, అటు స్థితికర్త స్థితిని, ఈ రెండింటినీ కూడా పనిచేస్తూ, అంటే స్థితికర్త ఏం చేస్తాడు అంటే సృష్టించబడినటువంటి వాటికి పేద గొప్ప ఇలాంటి భేదాలతో పాటు వాటి కర్మను అనుసరించి వాటికి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. సృష్టికర్త ఏం చేస్తాడు అంటే ఎవరైతే వాళ్ళకి కర్మలు మిగిలిపోయాయో వారిని మళ్ళీ ఎలా సృష్టించాలి, పేనుగాన, పేడ పురుగుగాన, మనిషిగాన, ఒక జంతువుగాన ఎలా సృష్టించాలనేటువంటి దాని మీద వేదం ఏదైతే చెప్పిందో దానిని అనుసరిస్తూ ఉంటాడు. వేదాలు అప్పటికి చాలా వరకు అన్నీ కూడా సృష్టించబడ్డాయి. సృష్టించబడినటువంటి వాటికి ఆధిపత్యం వహిస్తూ సృష్టికర్త గారు బ్రహ్మగారు సృజిస్తే అటు ఇదంతా కూడా మాతృస్వరూపమైనటువంటి తల్లి గర్భం నుంచి ఉద్భవించకుండా మాతృస్వరూపమైనటువంటి ఆ పార్వతీదేవి, ఆ ఆదిశక్తి నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మాండాలు, అలాగే ఆదిశక్తి అంశ నుంచే ఉద్భవించినటువంటి విష్ణుమూర్తి, ఆవిడ అంశ నుంచి ఆయన ఉద్భవించి ఎవరికైతే ఏ విధంగా కర్మలు ఆచరిస్తున్నారో వారికి తగినటువంటి ఫలితాలను ఇస్తూ స్థితి కారణమై ఉన్నాడు. అటువంటి స్థితి కారణమైనటువంటి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది కావాలి అన్నా కూడా ఆయనే మనకి ఆధారమై ఉన్నాడు.
స్థితికర్త అయినటువంటి విష్ణువు. స్థితి కారణము అంటే ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పనికి తగ్గ, అంటే ఏదైతే కర్మ చేస్తున్నామో ఆ కర్మకి తగ్గ ఫలితాన్ని ఇవ్వటం, ఆ కర్మని పరిపక్వత చేసి దానికి ప్రమోషన్ ఏదైతే కావాలో, మనం చేస్తున్నటువంటి పనికి ప్రమోషన్ కావాలో ఆ ప్రమోషన్ ఇచ్చేటువంటి బాసే ఈ యొక్క స్థితికారకుడు. ఈ స్థితికారకుడు, సృష్టికర్త, ఈ ఇరువురు కూడా ఒకసారి తటస్థపడినప్పుడు వారి పనిలో భాగంగా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో లోకాలన్నిటినీ కూడా ఏకం చేస్తూ అన్నీ కూడా నేనే అని చెప్పడం కోసం ఒక లింగాకారం ఉద్భవించింది. లింగాకారం ఎందుకు ఉద్భవించింది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ లింగాకారం మాత్రమే ఎందుకు వచ్చింది అంటే దానికి అర్థం, ఒక చెట్టు చూసుకున్నా, ఒక పుట్ట చూసుకున్నా, ఒక ఇల్లు చూసుకున్నా, ఒక మనిషి చూసుకున్నా అన్నీ కూడా ఇదే విధమైనటువంటి ఆకారం సంతరించుకుంటారు. కింద నుంచి పైకి చూస్తే లింగాకారమే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అదే ఆకారం ఉంటుంది. ఆఖరికి పడుకున్నటువంటి మొసలికి కూడా నిలబెడితే అదే ఆకారం వస్తుంది, పావుకి కూడా అదే ఆకారం వస్తుంది. ఏదైనా సరే స్థూలాకారాన్ని సంతరించుకుని ఉంటుంది. అందుకని ఆ స్థూలాకారం అంతా కూడా నిండిపోయి అణువుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ పదార్థాలన్నీ కలిపినటువంటి వాడుగా ఒక స్తంభాకారంలో ఉద్భవించాడు. ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు తుది మొదలు తెలియకుండా నిండిపోయి ఉన్నాడు. ఈ విధంగా ఉద్భవించినటువంటి స్తంభాకారంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ బ్రహ్మ విష్ణులారా, నా యొక్క ఆది కానీ తుది కానీ ఎవరైనా కనిపెట్టగలిగితే మీ ఇద్దరిలో వారే గొప్పవారుగా నేను నిర్ణయిస్తాను అని చెప్పేసి అంటే, ఆదివరాహ స్వరూపంలో విష్ణుమూర్తి వెంటనే వెళ్ళి ఆయన యొక్క ఆది కనుక్కోవడానికి వెళ్ళారు. అలాగే ఈయన ఎక్కడ అంతరించాడు, ఎక్కడ వరకు ఉన్నాడు, ఈయన పైభాగం ఎంతవరకు ఉంది చూద్దామని బ్రహ్మగారు వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆదివరాహం అతల వితల సుతల తలాతలములన్నీ కూడా అడుగు భాగంలో ఉన్నటువంటివన్నిటినీ కూడా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆయనకి ఎక్కడా కూడా దాని యొక్క మొదలు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళినా అంతకన్నా లోతుగానే ఆ స్తంభం కనబడుతోంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది తెలియటం లేదు. బ్రహ్మగారు కనిపెట్టడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి కామధేనువు, కేతకీ పుష్పం ఈ రెండూ కూడా ఎదురొచ్చాయట. కేతకీ పుష్పాన్ని ఆయన మొట్టమొదట చూసినప్పుడు ఇలా చెబుతూ ఉన్నాడు, ఓ కేతకీ పుష్పమా, నేను నిన్ను సృష్టించాను, నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి చూసే ఉంటావు, ఎక్కడి నుంచి వస్తున్నావు నిజం చెప్పు అంటే, ఆ పరమేశ్వరుడు శిరస్సు నుంచి వస్తూ ఉన్నాను, ఆయనకి పూజింపబడి ప్రథమ పూజ్యురాలిగా ఉన్నాను నేను అని చెప్పేసి అంటే, సరే ఆయన నువ్వు చూసావు కదా, నేను కూడా ఆయన్ని చూశానని నువ్వు చెప్పు అంటే, ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారిని చూసి ఆ పుష్పం కాస్త తటపటాయిస్తూ, స్వామి అపరాధం కదా అని చెప్పేసి అడగబోతూ ఉంటే, సృష్టించిందే నేను కాబట్టి నాకు అనుకూలంగా చెప్తే తప్పు లేదులే అని చెప్పేసి సమర్థించట. సరే మరికొంత దూరం వెళ్దాం, నాకేమి అలసట రాలేదు కదా, కేతకీ పుష్పాన్ని సాక్ష్యంగా తీసుకున్నాను, మరిన్ని సాక్ష్యాలు ఏమన్నా లభిస్తాయేమో, లేదా అసలు ఆ మొదలు ఎక్కడుందో చూద్దాము, ఆ తుది ఎక్కడుందో చూద్దాము అని చెప్పేసి వెళుతూ ఉన్నట్ట. వెళుతూ ఉన్నంతసేపు కూడా ఆయనకి ఆ యొక్క తుది ఎక్కడో కనపడలేదు. కానీ కామధేనువు అభిషేకించి అప్పుడే వస్తూ ఉన్నది. ఆ కామధేనువును చూసి బ్రహ్మగారు, ఓ కామధేనువా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, ఇలా పరమేశ్వరుడికి అభిషేకం చేసి వస్తున్నాను అని చెప్పేసి అనగానే, ఆ పరబ్రహ్మ యొక్క తుది నేను చూశాను అని చెప్పు ఓ కామధేనువా, నేను నిన్ను సృష్టించాను కనుక నాకు మరింత బలంగా ఉంటుంది, సాక్ష్యంగా నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారే అలా చెప్పమన్నప్పుడు నాకేంటి అని చెప్పేసి ఆ కామధేనువు కూడా సాక్ష్యానికి వచ్చిందట. ఇరువురు కూడా ఆదివరాహము అటు బ్రహ్మగారు కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఎక్కడైతే ఆయన దగ్గర మొదలయ్యారో అక్కడికి వచ్చి నిలబడ్డారట. ఇరువురిని అడిగారట పరమేశ్వరుడు, ఎవయ్యా కనిపెట్టారా అని చెప్పేసి.
ఆదివరాహమూర్తి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అన్నారట, నేను కనిపెట్టలేకపోయాను స్వామి అని. అయితే బ్రహ్మగారు మాత్రం, నేను కనిపెట్టాను, ఇదిగో కేతకీ పుష్పాన్ని కామధేనువుని సాక్ష్యంగా తీసుకొచ్చాను అని చెప్పేసి. ఆ కామధేనువు సరే అవును నిజమే అని తలకాయ ఇలా ఊపిందట. కేతకీ పుష్పం కూడా అదేవిధంగా అవును అని చెప్పిందట. కేతకీ పుష్పము కానీ కామధేనువు కానీ అబద్ధం చెప్పినందుకు వారి ఇరువురికి కూడా శాపాన్ని ఇచ్చారట, మీకు పూజలు జరగకుండుగాక, నిన్ను నేను ఎప్పటికీ కూడా ఈ యొక్క విశ్వంలోనే ఎప్పటికీ కూడా నిన్ను పూజనీయంగా నేను స్వీకరించను అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పి, బ్రహ్మగారైనటువంటి ఆయనకి 5 తలలు, 5 తలల్లోనూ కూడా ఒక తల ఏదైతే ఇప్పటిదాకా సమర్థించుకుందామని చూసిందో ఆ తలని ఆ కాలభైరవుడు చేత్తోనే అంటే చూపుడు వేలుతోనే ఆ శిరస్సుని ఖండించేటప్పటికీ ఆ కాలభైరవుడికి బ్రహ్మహత్యా మహాపాతకం అంటుకుంది. ఆ బ్రహ్మహత్యా మహాపాతకం వల్లనే ఆయన ఇప్పటికీ కూడా ఆ బ్రహ్మకపాలాన్ని పట్టుకుని భిక్షాటనకి వస్తూ ఉంటారు. కాలభైరవ స్వరూపంగా భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బ్రహ్మగారి శిరస్సు ఖండించడానికి ప్రధానంగా ఈ కథ విన్నటువంటి వారికి మూలంగా మీకు ఏమర్థమైంది అనేటువంటిది మాకు తెలియజేయండి. కానీ దీని మూలం ఈ విధంగా చెప్పబడుతోంది వేదంలో. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అని చెప్పబడుతోంది. ఈశ్వరుడు అన్ని విద్యలకి కూడా ఆయనే కారణం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతాలు కూడా కుక్క పిల్లి పేను పంది అన్నీ కూడా ఆయనే. సర్వభూతానాం ఈశాన సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ అంటే బ్రహ్మకి అధిపతి, బ్రాహ్మణోధిపతిర్ బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రాహ్మణులు అనేటువంటి కమ్యూనిటీ కాదు. బ్రాహ్మణుడు అంటే జ్ఞానము పొందినటువంటి వాడు, విష్ణుమూర్తి సముడు. విష్ణుమూర్తే అనుకోండి, ఆ బ్రాహ్మణుడు అనేటువంటి విష్ణుమూర్తికి కూడా ఆయనే. బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఆ బ్రాహ్మణోధిపతి అయినటువంటి ఈశ్వరుడే సకల బ్రహ్మలకు కూడా కారణం కూడా ఆయనే. ఇక్కడ బ్రహ్మ అంటే కేవలం బ్రహ్మ మాత్రమే కాదు, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు మాత్రమే కాదు. బ్రాహ్మణుడు అంటే సకల విద్యలని సకల జ్ఞానాన్ని సముపార్జించిన వాడు బ్రాహ్మణుడవుతాడు. ఆ విష్ణుమూర్తిని కూడా బ్రాహ్మణుడు అనేటువంటి శబ్దంతో పిలవడం జరుగుతోంది. అదేవిధంగా బ్రహ్మ అంటే సకల జ్ఞానస్వరూపము, సకల చిత్స్వరూపము. బ్రహ్మము అంటే పరబ్రహ్మము అని అంటాం కదా, అటువంటి పరబ్రహ్మము. బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అంటే ఏదైతే మనం శబ్దము బ్రహ్మము అనేటువంటి శబ్దము ద్వారా పొందుతూ ఉన్నామో, మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నదో అటువంటి కాలస్వరూపమే బ్రహ్మ. అటువంటి బ్రహ్మ యొక్క స్వరూపమే ఆ యొక్క పరమేశ్వరుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సదాశివుడు అంటే ఎప్పుడూ కూడా మంగళాన్ని ప్రసాదించేటువంటి వాడు, సదా ఎప్పుడూ కూడా భక్తుల హృదయాల్లో నిలిచిపోయేటువంటి వాడు. అలా లింగస్వరూపంగా సమస్తము కూడా నిండిపోయినటువంటి వాడుగా ఉద్భవించినటువంటి వాడే లింగస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సకల చరాచర సృష్టికి మూలకారకుడు. ఆయనే సకలము కూడా అంటే సర్వేశ్వరుడు విశ్వేశ్వరుడు అంటూ ఉంటాం కదా, ఆ పరమేశ్వరుడే అన్నీ కూడా. అటువంటి పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి అంటే చీకట్లు అనేటువంటివి మనకి ప్రత్యక్షంగా కనపడేటువంటిది అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి మనకి కాళరాత్రి కాకూడదు. దీనికి ప్రధానంగా మనకి ఒక విషయం వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇటు బ్రహ్మగారు ఇటు విష్ణువు ఇద్దరు కూడా శివుణ్ణి కనుక్కున్నారని తెలుసుకున్నాం కదా. విష్ణువు ఎవరు అంటే మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యం,
మనం ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా విష్ణువుని, మనం ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా మనలో ఉన్నటువంటి శక్తి చైతన్య స్వరూపమే విష్ణువుగా గుర్తించవచ్చు. బ్రహ్మము అంటే నేను కాదు నువ్వే అన్నీ కూడా అనేటువంటి తెలిపేటువంటిది. నేను అనేటువంటిది మిథ్య, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అనేటువంటి దాన్ని తెలిపేటువంటిదే ఈ బ్రహ్మతత్వం. అంటే లోపల ఉన్నటువంటి జ్ఞానం. నేను అనేటువంటిది సత్యం. అంటే ఇప్పుడు ఏదైతే విష్ణు స్వరూపమైనటువంటి తత్వం ఉన్నదో అది అవును శివుడు ఉన్నాడు అని చెప్తోంది. శివుడు ఉన్నాడు అని చెప్తే సరిపోదు. బ్రహ్మ యొక్క జ్ఞానం అంటే బ్రహ్మతత్వం జ్ఞానం కూడా అవును శివుడు ఉన్నాడు, నేను కాదు శివుడు మాత్రమే ఉన్నాడు అని తెలిపేటువంటిదే బ్రహ్మతత్వం. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలి అంటే మనం శివరాత్రి చేసుకుంటున్నాం అంటే శివుడు ఉన్నాడని అర్థం. శివుడు ఉన్నాడు అని అంటే శివుడికి నీళ్లు పోస్తే మనకి పుణ్యం వస్తుంది. ఇదంతా కూడా శివుడు ఉన్నాడని తెలుసుకునేటువంటి తత్వం, స్థితి కారకం. అంటే మనం ఉన్నాం కాబట్టి శివుడికి నీళ్లు పోస్తున్నాం కాబట్టి శివరాత్రి చేస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా కాదు ప్రధానం. ఏదైతే లోపల ఉంటుందో అది చెప్పేది సత్యం. శివుడు ఉన్నాడా, ఏది ఇక్కడ ఉన్నది రాయే కదా అన్నాం అనుకోండి, అది బ్రహ్మగారు అబద్ధం చెప్పిన దాంతో సమానం. శివుడు ఉన్నాడని మనం నీళ్లు పోస్తున్నామని తెలుసు, కానీ సవ్యంగా చేయాలి ఏది చేసినా. అంటే బ్రహ్మగారి తత్వాన్ని మనం సరిగ్గా గుర్తించాలి. ఆయన ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం వెళుతూ ఉన్నటువంటి బ్రహ్మగారు ఆయన్ని ఎదురుకుండానే పెట్టుకుని ఆయన గురించి వెతుకుతూ వెళ్తూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు తీసుకుని ఇదిగో అంటే చాలామంది చెప్తున్నటువంటి అబద్ధాలే. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మినటువంటి వారు వేరు వీరు వేరు అని చెప్పడం. దేవుడు అన్నిటా ఉంటాడు, సర్వేశ్వరుడైన నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, పందిలో ఉంటాడు, కుక్కలో ఉంటాడు, ప్రతి దాంట్లోనూ ఉంటాడు. అలాగే లింగ రూపంలో కూడా ఉంటాడు. ఆ ఉన్నదాన్ని ఉన్నాడు అని గ్రహించి అవునయ్యా నువ్వే సత్యం, నేను మిథ్య, నేను ఒకప్పుడు పుట్టాను ఒకప్పుడు పోతున్నాను, కానీ నువ్వు నీ పుట్టుకెప్పుడో తెలియదు, నీ కాల గర్భంలో కలిసిపోయేది ఎప్పుడో తెలియదు. కాబట్టి బ్రహ్మగారికి ఒక కాలం ఉంది, విష్ణువు గారికి ఒక కాలం ఉంది, కానీ శివుడికి కాలస్వరూపాన్ని శివుడి యొక్క కాలాన్ని నిర్ణయించేటువంటి వారు ఇంకా ఇప్పటిదాకా పుట్టనే లేదు. కాబట్టి అటువంటి బ్రహ్మగారిలా మనం ప్రవర్తించకూడదు. కాబట్టే ఈ రోజున మహాశివరాత్రి అనేటువంటి దాన్ని అంతర్గతంగా నిర్వర్తించుకోవాలి. అంతర్గతంగా నిర్వర్తించడం అంటే ఉపవాసం చేయమన్నారనుకోండి, ఏం తినకుండా ఉండడం కాదు, ఏం తినకపోయినా సరే ఉండగలగటం. దీంట్లో ఉన్న ఆంతర్యం మీకు తెలియాలి అంటే భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నమైపోయి ఒక రోజంతా తపస్సు చేస్తే ఎలా ఉంటారో అలా ఉండటం తప్ప ఏం తినకుండా ఉండటం మాత్రమే కాదు. ఏం తినకుండా ఖాళీగా ఉంటే దాన్ని ఉపవాసం అనరు. కాబట్టి తినకుండా ఉంటూ ఆయనకి దగ్గరగా ఉండటం, ఆయన్ని తెలుసుకోవటం, ఆయన్ని పూజించటం, ఇలా పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించాల్సి ఉంటుంది. ఇది లింగస్వరూపం యొక్క కథనం. ఎంత చెప్పినా కానీ తరగనటువంటిది. అలాగే పరమేశ్వరుడు ఏం చేస్తాడయ్యా అంటే ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఆయనకు 3 కళ్ళట, గంగ నెత్తి మీద ఉంటుందట, చంద్రుడు నెత్తి మీద పెట్టుకుంటాడట, త్రిశూలం పట్టుకుంటాడట, ఎప్పుడూ కోపంతో ఉంటాడట. కానీ ఆయన ధ్యానంలో ఉండి ఏం చేస్తాడయ్యా అంటే ఆయన కళ్ళు మూసుకుని ఆయనలో ఉన్నటువంటి సకల భువనాల్ని పరీక్షిస్తుంటాడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయన అంటే నడిచేటువంటి చీమ వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమో తెలియదు, కానీ అది ఏం చేయకపోయినా దాన్ని మాత్రం మనం చిదిపేస్తూ ఉంటాం. అది కూడా శివాజ్ఞే. ఆ విధంగా ఆయన ధ్యానంలో ఉంటూ పరమేశ్వరుడు కళ్ళు మూసుకుని తపస్సు ఆచరిస్తూ సమస్త భువనాలని అన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రాదులతో సహా అందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఇటువంటి నడిపించేటువంటి పరమేశ్వరుడు ఏం చేస్తాడయ్యా అంటే నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. అందుకే భోళాశంకరుడు. భోళాశంకరుడు అంటే ఏంటి అంటే అటు రాక్షసులు కావచ్చు, ఇటు దేవతలు కావచ్చు, ఎవరు పిలిచినా మనస్ఫూర్తిగా పిలిస్తే వస్తాడు. రావడమే కాదు, నీకు ఏ కోరిక ఉన్నా సరే తీరుస్తాడు.
అటువంటి తీర్చడానికి తగినటువంటి కాలమే మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు నీ కోరికలు ఏదున్నా సరే తీర్చుకోవటం కోసం, ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం కోసం నువ్వు దగ్గరగా ఉండు. దగ్గరగా ఉంటే దగ్గరగా ఉన్నటువంటి వాడిని మాత్రమే చూస్తాడని కాదు, దగ్గరగా ఉంటే నీకేం కావాలో నువ్వు అడగడానికి అర్హత పొందుతావు. సాధారణంగా మనకి మనశ్శాంతి కావాలి అంటే ఏం చేస్తాం? ఎక్కడికో మురికి వాళ్ళకు పోయి అందులో కూర్చుంటామా? కాదు కదా. ప్రశాంతంగా నీట్గా శుభ్రంగా ఎక్కడుందో అక్కడికి వెళ్తాం. మన మనస్సు శరీరము అటువంటి భావనతో ఉంటే, పరమేశ్వరుడికి అంకితం చేసేసి ప్రశాంతంగా ఉంటే మనకేం కావాలో అడగడానికి ఆయన వచ్చి కూర్చుంటాడు మనలో. శరీరము మనస్సు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు ఆందోళనతోనూ, ఎప్పుడు భయంతోనూ, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి కోరికల అలజడితో ఉండకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే నీలో ఏ కల్మషం లేకుండా ఉండాలి. ముందు కల్మషం లేకుండా ఉండాలి అంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆహారం వల్ల ఏమవుతుంది అంటే, నువ్వు ఏ ఆహారం తీసుకుంటావో దాని స్వభావంతో ఉంటావు. నీకు నచ్చినటువంటి ఆహారం, తీపి, వగరు, కారం, చేదు, వీటన్నిటితో పాటు నీకు ప్రపంచంలో నచ్చనటువంటిది ఏదో నాకు తెలియదు కానీ నచ్చినటువంటి వాటిని మాత్రం వదిలిపెట్టవు కదా. కాబట్టి ఆ నచ్చినటువంటి వాటిని కూడా పక్కన పెట్టి జిహ్వాచాపల్యం అంటాం, తినే వస్తువులు. ముందు రజోగుణాన్ని తెచ్చేటువంటి తినే వస్తువులు. నువ్వు ఆ రోజు ఏం తిందాం అనుకున్నావో, కోడో మేకో, లేకపోతే నువ్వు ఏం తిందాం అనుకున్నావో పెరుగన్నంతో సహా అన్నీ పక్కన పెట్టేసేయి. నీకు ఏది తిన్నా దానివల్ల కలిగేటువంటి ఒక లక్షణం అనేటువంటిది వస్తుంది. అన్ని లక్షణాలు విడిచిపెట్టేసేయి. అన్ని లక్షణాలు విడిచిపెట్టాలంటే నువ్వు ముందు తిండి విడిచిపెట్టాలి. ఆ తిండిని విడిచిపెట్టి ఆయన దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? స్వామి నీ కోసం పరితపిస్తున్నా, అదిగొదిగొదిగొదిగో అర్ధరాత్రి పూట వస్తున్నావంట, లింగోద్భవ కాలంలో నిన్ను సేవించుకోవాలి నేను అని ఆ లింగము ఉద్భవిస్తోంది. అంటే పరమజ్యోతి ఉద్భవిస్తోంది. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ భూమండలం మీద. ఆ 12 జ్యోతిర్లింగాల శక్తి స్వరూపమైనటువంటి లింగస్వరూపము లింగోద్భవ కాలంలో నీ యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఆ లింగానికి ఉంటాయట. 12 జ్యోతిర్లింగాల యొక్క శక్తిని లింగస్వరూపంలో మనం అభిషేకం చేసే సమయానికి నీ దగ్గర నేను ఉండాలి. అంతటి అర్హత నేను పొందాలి. కాబట్టి పొద్దున్నుంచి కూడా నేను ఏమీ సేవించకుండా కేవలం నీ కోసం పరితపించి తాపత్రయపడి నీ దగ్గరికి అర్రులు చాచి, ఇదిగో నేను ఇక్కడ నిలబడ్డానయ్యా నీ కోసం అని చెప్పి ఆ లింగోద్భవ కాల సమయంలో హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆయనకి గుక్కెడు నీళ్ళైనా పోయి, అలా పోసినప్పుడు నీకేం కావాలి అనేటువంటి దాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మరి లింగోద్భవ కాల సమయం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. కానీ ఆ లింగోద్భవ కాల సమయంలో ఏం చేస్తే బాగుంటుంది? లింగోద్భవ కాల సమయానికే ఎందుకు మనం మెలకుగా ఉండాలి? పొద్దున్నుంచి శివరాత్రే కదా, అప్పుడే మాత్రమే ఎందుకు ఉండకూడదు అంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా నీ కార్యక్రమాల్లో నువ్వు నిమగ్నమై ఉండొచ్చు. నీకు ఏదైనా ఇబ్బంది కలగచ్చు. ఒంట్లో బాగాలేకపోవచ్చు, నీ ఒంట్లోకి బాగాలేకపోవచ్చు, లేకపోతే నీకు పరిస్థితులు ఏదైనా అడ్డం కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించవచ్చు, పరామర్శించవచ్చు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి. కానీ అన్నిటినీ కూడా విస్మరించి నిద్రించేటువంటి సమయం అర్ధరాత్రి మాత్రమే. ఆ అర్ధరాత్రి సమయంలో చిమ్మ చీకటి, మన బ్రతుకుల్లాగే చీకట్లో నడుస్తున్నామో వెలుతురులో నడుస్తున్నామో తెలియదు. మన జీవితం గాఢాంధకారమైపోయింది, ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా నేనున్నాను. ఈ సంవత్సరంలో చివరగా వచ్చేటువంటి ఈ ఋతువులో చిమ్మ చీకటి అంటే అమావాస్య గడియలు ఉన్నటువంటి కాలంలో, ఆ చిమ్మ చీకట్లో నువ్వు నన్ను పూజిస్తే నేను నిన్ను ఉద్ధరిస్తాను అన్నట్టుగా ఆయన తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ లింగోద్భవము అనేటువంటి జ్యోతిస్వరూపాన్ని ఆయన ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శించినటువంటి సమయాన్ని మనం
ఉపయోగించుకున్నట్లయితే ప్రతి ఒక్క జీవికి కూడా ఆ సమయంలో కుండలిని శక్తి దానంతట అదే ఓపెన్ అవుతుందట. కుండలిని శక్తి అంటే మీకు తెలియకపోవచ్చు, ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రతి జీవిలోంచి కూడా ఈ కళ్ళలోంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉద్భవిస్తుంది. దాన్ని ఆ పరమేశ్వరుడితో కనుక మనం ఐక్యం చేసి ఆ పరమేశ్వరుడికి కనుక అభిషేకం చేసినట్లయితే మనం అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తాం. తద్వారా పరమేశ్వరుణ్ణి చూడగలుగుతాం, పరమేశ్వరుణ్ణి చూడగలిగేటువంటి శక్తిని పొందగలుగుతాం, పరమేశ్వరుణ్ణి అర్చించగలిగేటువంటి శక్తిని అర్హతని పొందగలుగుతాం. ఆ పరమేశ్వరుడు తన యొక్క తుది మొదలు మనలాంటి వాళ్ళకి చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. బ్రహ్మగారి లాంటి అబద్ధపు భక్తిని చూపించకుండా విష్ణువు లాంటి సాత్వికమైనటువంటి శక్తిని కలగజేస్తూ మనల్ని ఉద్ధరించుకునేటువంటి శక్తిని కలగజేస్తాడు. భగవద్గీతలో చెప్పినట్టు ఉద్ధరేణాత్మానం అని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి గల శక్తిని ఇవ్వడంతో పాటు మనకి మోక్షాన్ని కూడా కలగజేస్తాడు. అందుకే ఈ శివరాత్రి వైరాగ్య శివరాత్రి, అందుకే ఈ శివరాత్రి జ్ఞాన శివరాత్రి, అందుకే ఈ శివరాత్రి జన్మానికో శివరాత్రి. కనుక మనం భగవంతుణ్ణి పరీక్షించడం కాదు, మనల్ని మనం పరీక్షించుకుంటూ భగవంతుణ్ణి ధ్యానం చేయడం ద్వారా ముక్తిని పొందుతాం, భుక్తిని కూడా పొందుతాం. శుభం.